Right. Good morning. Welcome to KK Association Education Program. This is Kiran Vallapatla, Universal Crown Director అచీవ్ అయి ఉన్నాను ఈ బిజినెస్ లో. సో పవర్ అకాడమీలో వన్ ఆఫ్ ద ఈగల్ ఐపీఎల్ గా సక్సెస్ఫుల్ లీడర్ గా ఉన్నాను. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి 3 వండర్ఫుల్ సీక్రెట్ ఫర్ సక్సెస్. సో సక్సెస్ అవ్వడం కోసం అద్భుతమైన 3 రహస్యాలు దేంట్లో అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో. సో దట్ టు వెస్టేజ్ లో. సో వెస్టేజ్ లో మీరు సక్సెస్ కావాలంటే ఒక 3 సక్సెస్ సీక్రెట్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దానికంటే ముందు ఎవరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు? ఎవరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు? రెస్పాండ్ అవ్వాలి చాట్ బాక్స్ లో. సక్సెస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఎస్, ఐ వాంట్ టు బి ఓకే. ఐ ఆమ్ విత్ మై టీమ్. వెరీ గుడ్, సూపర్. ఐ ఆమ్ సార్, ఐఎమ్ ఓకే, వెరీ గుడ్. సో సక్సెస్ అవ్వాలంటే ఉంటాయి కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, కొన్ని ఎఫర్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏమైనా కానీ, సో సీక్రెట్స్ అంటే మీకు తెలిసినే. ఆ పెద్దగా అయితే కొత్త పదాలు అయితే కాదు, కానీ ఇవి మాత్రం ఖచ్చితంగా కొత్త వాళ్ళకి, సో సీనియర్స్ కి మేబీ తెలిసి ఉండొచ్చు. సో మరి ఇక్కడ న్యూ పర్సన్స్ కి సో ఈ అద్భుతమైన 3 రహస్యాలు అనేది తెలియకపోవచ్చు. సో అవేంటి అనేది ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి థింక్. ఫస్ట్ వన్ వచ్చేసి థింక్ అంటే ఏంటి? ఆలోచించటం. రెండోది అనలైజ్ అంటే విశ్లేషించటం. మూడోది రియలైజ్, గ్రహించటం. అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ 3 విషయాలు, ఈ 3 సక్సెస్ కి సీక్రెట్స్ అంటే ఎస్, ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది. థింక్ అనే పదం కొత్తదే కాదు, అనలైజ్ అనేది కొత్తది కాదు, రియలైజ్ అనేది కూడా కొత్తది కాదు. కానీ వెస్టేజ్ లో సక్సెస్ అవ్వడానికి ఇది ఎలా మనం ఉపయోగించుకోవాలి, ఎలా వీటిని మనం ఉపయోగించుకోవాలనేది ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నారు. రైట్? అందరు రెడీ ఉన్నారా? అందరు రెడీ ఉన్నారా? ఎస్, ఆలోచించడం, విశ్లేషించడం, గ్రహించటం. సో ఇవి మన లైఫ్ లో చాలా 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 విలువైన పదాలు. ఎప్పుడు అంటే వీటిని ఎక్కడ అంటే అంటారు కదా, సమయానుసారంగా, సమయానికి సందర్భంగా మనం ఉపయోగించుకున్నప్పుడు అద్భుతమైన రిజల్ట్ అనేది మనం చూస్తాం. రైట్? సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి థింక్. కానీ థింక్ అంటే ఎలా ఆలోచించాలి? ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి? ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఎస్ ఆర్ నో? ఆలోచించాలి, అందరూ ఆలోచిస్తారు, కానీ ఎలా ఆలోచించాలి? ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఎంతమంది ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు? ఆచరణాత్మకంగా ఆలోచించండి అని అర్థం తెలుగులో. సో అంటే ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ప్రాక్టికల్ గా అంటే ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక లాంగ్ జంప్ లో 10 మీటర్లు దూకగలుగుతారా, 20 మీటర్లు దూకగలుగుతారా అంటే లేదు. ఒక 6 ఫీట్స్, 7 ఫీట్స్. హై జంప్ ఆ, ఒక 20 ఫీట్స్ దూకగలుగుతారా అంటే లేదు. సో హై జంప్ అనేది కొంచెం వరకు ఉంటుంది. అంటే ప్రతిది కూడా మన ఆలోచన ఎలా, చాలా మంది ఆలోచిస్తుంటారు. సో మన బిజినెస్ లో కూడా, సో వచ్చిన తర్వాత కూడా డే 1 నుంచి వెస్టైల్ ఎప్పుడైతే మీరు లాగిన్ అవుతారో, బిజినెస్ ని స్టార్ట్ చేస్తారో, ప్రొడక్ట్స్ యూజ్ చేయటం మొదలు పెడతారో, సో ఆలోచిస్తూ ఉంటారు, రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆలోచన అనేది ప్రాక్టికల్ గా ఉంటుందా అనేది మనం ఆలోచించాలి. అర్థమవుతుందా? రైట్. దాంట్లో మొదటిగా చూసుకున్నట్లయితే మనం చూడండి. సారీ. సో థింక్ ప్రాక్టికల్ అంటే ఇక్కడ ఎవరో చెప్పారు, ఏదో చెప్పారు అని కాకుండా వాస్తవంగా ఆలోచించాలి. ఎవరో చెప్పారు, ఏదో చెప్పారని కాకుండా వాస్తవంగా ఆలోచించాలి. వాస్తవానికి ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు, ఒక ప్లాన్ విన్న తర్వాత, మోటివేట్ అయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, రకరకాలుగా మనకు చెప్తా ఉంటారు. కానీ వాస్తవంగా విన్నది ఎవరు? వాస్తవంగా తెలుసుకుంది ఎవరు? వాస్తవంగా ఆలోచించాల్సింది ఎవరు? వాస్తవంగా నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? చెప్పండి. ఎవరు? సో ఎవరో చెప్పారు, ఏదో చెప్పారని కాకుండా వాస్తవంగా మీరేం గ్రహించారో, ఏమైతే మీరు గ్రహించారో, ఏదైతే మీరు ఆలోచించారో అది చెయ్యాలి. సార్ నో? రైట్. ఇప్పుడు సొంత నిర్ణయం తీసుకోవాలి. సొంత నిర్ణయం, వాస్తవానికి అనుగుణంగా ఆలోచించి సొంత నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ చాలా మంది మనం ప్లాన్ చెప్పిన తర్వాత అంతెందుకు, మీరైనా నేనైనా ఆల్మోస్ట్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు?
ఈ జూమ్ లో 89 మెంబర్స్ ఉన్నారు, రైట్? ఈ 89 మెంబర్స్ కూడా, సో చాలా మంది ప్లాన్ చెప్పగానే విన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ప్లాన్ చెప్పగానే ప్రొడక్ట్స్ యూజ్ చేసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఒపీనియన్స్, వీళ్ళ ఒపీనియన్స్ తెలుసుకొని సొంత నిర్ణయం కాకుండా, సొంత నిర్ణయం తనకల్లా తను నిర్ణయం తీసుకోకుండా, ఎవరో చెప్పారు ఏదో చెప్పారు అని చెప్పేసి వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఈ బిజినెస్ లో వదిలేసిన వాళ్ళు ఉండుంటారు, వదిలేసి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉండుంటారు, లేటుగా సో స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉండుంటారు. అవునా కదా? రైట్? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు దీంట్లో. సో దాంట్లో సొంత నిర్ణయం, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనము ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఎవరు చెప్పినా నీ మనసుకు నమ్మారా, మీ మనసుకు నచ్చిందా, మీకు నమ్మారా, దాన్ని పట్టుకుని వెళ్ళాలంతే. అంతేగాని ఎవరో చెప్పారని వాళ్ళ నిర్ణయానికి ఉండకూడదు. సో ముఖ్యంగా సొంత నిర్ణయం, ఎందుకంటే వై, ఎందుకు ఈ బిజినెస్ చేయాలి, ఎందుకు ఈ బిజినెస్ చేయాలి. రెండోది వాట్, ఏం చేయాలి ఈ బిజినెస్ లో, నేను ఏం చేయాలి. అలాగే వేర్, ఎక్కడ చేయాలి ఈ బిజినెస్ ని. అండ్ హౌ, ఎలా చేయాలి. అర్థమవుతుందా? ఈ 4 పాయింట్స్ పైన మీరు ఆలోచించాల. ఫస్ట్ వన్ వచ్చేసి వై, ఎందుకు. రెండోది ఏమిటి. మూడోది ఎక్కడ. నాలుగోది ఎలా. ఈ 4 పాయింట్స్ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ ముఖ్యంగా ఈ నిర్ణయాలు తీసుకోవాల్సింది మీరే. ఈ నిర్ణయాలు తీసుకోవాల్సింది మీరే, రైట్? సో దీంట్లో ముఖ్యంగా ఎందుకు చేయాలి, ఏమి చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఇవి తెలియకపోతే మనం చాలా కోల్పోతాం. ఇవి తెలియకపోతే చాలా కోల్పోతాం. అర్థమవుతుందా? ముఖ్యంగా ఏం కోల్పోతాం చెప్పండి? ఏం కోల్పోతాం? ఫస్ట్ వన్, ఎందుకు చేయాలో తెలియదు. ఎందుకు చేయాలో తెలియదు. రెండోది ఏం చేయాలో తెలియదు. మూడోది ఎక్కడ చేయాలో తెలియదు. నాలుగోది ఎలా చేయాలో తెలియదు. దీనివల్ల ఏమేం కోల్పోతాం చెప్పండి? తెలియకుండా చేసినాం. ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలా, ఇవి తెలియకుండా మనం చేసినాం. సో చాలా కోల్పోతాం. దాంట్లో ఏమేం కోల్పోతాం చెప్పండి? మీరు ఒకసారి గెస్ట్ చేయండి. చెప్పండి ఏం కోల్పోతాం? టైం వేస్ట్ అయిపోతుంది. వెరీ గుడ్. టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్, 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 ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలా. శ్రమ. ఓకే, టీం రాదు. వెరీ గుడ్, ఎస్. ఇంకా సక్సెస్ రాదు. వెరీ గుడ్, సూపర్. సో ఈ మనం ఏం కోల్పోతాం అంటే వి లాస్ ఎనర్జీ, ఎఫర్ట్స్ అండ్ టైం. ఎనర్జీ, ఎఫర్ట్స్ అండ్ టైం. ఎనర్జీ అంటే శక్తి. ఎనర్జీ అంటే శక్తి. సో మనము ఒక 2 నెలలో, 3 నెలలో, 4 నెలలో చేసినాం. తెలియకుండా, అవగాహన లేకుండా చేసినాం. సో మన ఎనర్జీ మొత్తం పెట్టి పని చేసినాం. ఎంత ఎనర్జీ ఉంటుందంటే వచ్చిన కొత్తలో అరే ఈ ప్రపంచాన్ని గెలిచేయాలరా భయ్ అన్నట్టు ఉంటది. అవునా కదా? ఈ ప్రపంచాన్ని గెలవాలన్నంతగా మనము ఎఫర్ట్స్ పెడతాం. అవునా కదా? సో ఎనర్జీ, ఎఫర్ట్స్ అండ్ టైం. ఇక మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఇదే పని చేస్తూ ఉంటాం, ఇదే ఆలోచిస్తూ ఉంటాం, దీనిపైనే ఫోకస్ పెడతా ఉంటాం. ఇప్పుడు చెప్పండి, శక్తి, కోల్పోయిన శక్తి మళ్ళీ వస్తుందా? మనం పెట్టిన ఎఫర్ట్స్ మళ్ళీ తిరిగి వస్తాయా? అండ్ కోల్పోయిన టైం అనేది మళ్ళీ తిరిగి వస్తుందా? చెప్పండి. రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 నెలలు చేసిన వ్యక్తికి 6 నెలల్లో ఎనర్జీ పెట్టిన ఎనర్జీ, ఎఫర్ట్స్, టైం కోల్పోయింది, మళ్ళీ వస్తుందా? వస్తుందా? రాదు కదా? సో కాబట్టి అందుకే నేనేమంటున్నంటే మనము ప్రాక్టికల్ గా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరితో చేయాలి, ఎక్కడ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ప్రాక్టికల్ గా మనము ఆ పని చేసినప్పుడే దాని రిజల్ట్ అనేది మనకి పాజిటివ్ గా వస్తుంది. అర్థమవుతుందా? లేకపోతే మన ఎనర్జీ, మన ఎఫర్ట్స్, మన టైం, ఈ మూడు మనం కోల్పోతాం. మళ్ళీ తిరిగి రావి ఇవి. అర్థమవుతుందా? రైట్. ఇక్కడ చూడండి, ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, సక్సెస్ ఇస్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ ఏ జర్నీ అని. రైట్? సక్సెస్ అనేది ఒక డెస్టినేషన్ కాదు, ఇది జర్నీ. ఎప్పటికప్పుడు ఒక అచీవ్మెంట్ వచ్చిన తర్వాత ఇంకొకటి, ఒకటి వచ్చిన తర్వాత ఇంకొకటి. ఫర్ ఎగ్జాంపుల్ 8% అయిన తర్వాత 12% అయిన తర్వాత 16 బ్రాంచ్ డైరెక్టర్, తర్వాత సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్, యూసిడి, అలా వెళ్ళిపోతూనే ఉంటాం. 10,000 వచ్చిన తర్వాత 20,000, 20,000 వచ్చింది, ఇక్కడ ఆగుతామా? ఆగం కదా? సో ఇది జర్నీయే. మన లైఫ్ లో కూడా అంతే.
కానీ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం జర్నీ సాగాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలా, మీ ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఏమేమి ఉండాలా చెప్పండి. మీ ఊరు నుంచి మీరు హైదరాబాద్ వెళ్ళాలంటే ఏమేమి ఉండాలా? రెస్పాండ్ అవ్వాలి ఫాస్ట్ ఫాస్ట్గా. వెహికల్ ఉండాలి. వెరీ గుడ్, సూపర్. ఇంకా బైక్, కార్, బస్. ఓకే, బైక్ కానీ కార్ కానీ బస్ కానీ ఉండాలి. ఇంకా ఇంకేం ఉండాలి? ఫాస్ట్గా. ప్రెసెంట్ ఆధార్ కార్డు ఉండాలి. ఓకే, అది మీకు మేడం. ప్రెస్ ఆధార్ కార్డ్ అనేది మీకు, రైట్. ఎస్. ఓకే. ప్లానింగ్, ఫ్యూయల్, రూట్ మ్యాప్. ఓకే, ఆధార్ కార్డ్, మనీ, ట్రైన్. ఓకే, వగేరా వగేరా ఉండాలి. వెరీ గుడ్, సూపర్. ఫస్ట్ మన జర్నీ, మన డ్రీమ్స్ ఉంటాయి, మన డ్రీమ్స్ ఉంటాయి కదా వెస్టేజ్కి వచ్చిన తర్వాత. సో చాలా డ్రీమ్స్ పెట్టుకుంటాం దాంట్లో. సో మనకి మేజర్గా ఉండేది 1,00,000 రూపాయలు సంపాదించాలి, కార్ తీసుకోవాలి, ఇల్లు తీసుకోవాలి, ఫారిన్ ట్రిప్ వెళ్ళాలి. సో ఇలా వగేరా వగేరా మనం పెట్టుకుంటాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన డ్రీమ్స్ నెరవేరడానికి ఫస్ట్ ఒక వెళ్ళే మార్గం తెలియాలి. అవునా? ఫస్ట్ మనకి ఆ మన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కావాల్సిన వే అనేది మనకు దొరకాలి. అవునా కదా? వెళ్ళే మార్గం, ఒక ప్లాట్ఫామ్ అనేది మనకు దొరకాలి. రెండోది, సో అక్కడ వే ఉండగానే సరిపోదు, దానికి కావాల్సిన వెహికల్, బైక్ కానీ, కార్ కానీ, బస్ కానీ, ట్రైన్ కానీ, ఏదైతే అది ఒక వెహికల్ అయితే ఉండాలి. మరి వెహికల్ ఉండగానే సరిపోతుందా అంటే లేదు, దాంట్లో ఫ్యూయల్ ఉండాలి. దాంట్లో ఫ్యూయల్ ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు బైక్ కొనుక్కున్న దాంట్లో ఫ్యూయల్ లేదు, వెళ్తుందా? వెళ్తుందా? ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళదు, రైట్. సో అలాగే మరి ఫ్యూయల్ ఉంది, దాంతోపాటు బైక్ ఉంది, రోడ్డు ఉంది. కానీ ఎలా వెళ్ళాలో ఏంటో నీకు తెలియదు. ఎలా వెళ్ళాలో ఏంటో నీకు తెలియదు. రూట్ మ్యాప్ అనేది లేదు. మరి వెళ్తారా? వెళ్ళరు కదా. ఎస్ సార్, నో. సో మరి ఇక్కడ మన జర్నీ అంటే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే, మన గమ్యం నెరవేరాలంటే ఇక్కడ కొన్ని ఉండాలి ముఖ్యంగా. సో మన గమ్యానికి వెళ్ళడానికి ఒక రోడ్డు ఉండాలి, దానికి వివిధ వెహికల్ ఉండాలి, దాంట్లో ఫ్యూయల్ ఉండాలి, దాంతోపాటు ఒక రూట్ మ్యాప్ అనేది కూడా మనకు ఉండాలి, రైట్. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మన గమ్యం చేరడానికి ఒక అద్భుతమైన మార్గం కావాలి. సో ఆ అద్భుత మార్గం మార్గం ఉంటే సరిపోదు, అద్భుతమైన వాహనం కావాలి. ఆ వాహనం ఎవరైతే ఎన్నుకుంటారో వారు సక్సెస్ అనేది వస్తుంది. ఫస్ట్ మనకు ఒక మార్గం ఉండాలి, రూట్ ఉండాలి, దాంతోపాటు ఒక వెహికల్ అనేది కూడా ఉండాలి. ముందు ఆ రెండు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ రెండు ఉంటే తర్వాత రెండు మన దగ్గర ఉండాలి. ఏంటి అనేది కూడా నేను చెప్తా. అర్థమవుతుందా? రైట్. ఫస్ట్ వన్. సో ఇక్కడ మనకు ఒక రోడ్ అని చెప్పాం. రోడ్ అంటే ఏంటి? మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికంటే నెట్వర్క్ మార్కెటింగ్. దీంట్లో మీరు రాసుకోండి వెస్టీజ్. ఓకే, సూపర్ రోడ్ ఏంటి మనకి? 4 లైన్, 6 లైన్, 7 లైన్ రోడ్. అర్థమవుతుందా? సింపుల్ గా అర్థం చేసుకోండి, ప్లాన్ కూడా దీంట్లోనే చెప్తా. సూపర్ రోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెస్టేజ్ ప్లాన్ లో నీకు ఇల్లు కావాలి, కారు కావాలి, ఫారిన్ ట్రిప్ వెళ్ళాలంటే ఎన్ని కావాలి? 1 2 3 4 5 6. ఎన్ని లెగ్గులు కావాలి? 6 లెగ్గులు కావాలి. అంటే ఇప్పుడు ఇట్లనే ఉందనుకోండి, రోడ్డు బాగుంటుందా బాగుంటుందా? బాగుంటుందా బాగుంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ వేరే వేరే కంపెనీలు ఉంటాయి, 2 లెగ్గులు. అంటే ఏం దారి అది? సింగిల్ వే. సింగిల్ వేలో యాక్సిడెంట్లు అవుతాయి. సింగిల్ వేలో యాక్సిడెంట్స్ అవుతాయి. అవునా కదా? స్పీడ్గా వెళ్ళలేవు, స్పీడ్గా వెళ్ళలేవు, యాక్సిడెంట్స్ అవుతాయి. ఎస్ ఆర్ నో? కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 6 లెగ్గులు అన్నాం. ఈ 6 లెగ్లలో ఏ దారిలోనైనా నువ్వు వెళ్ళొచ్చు. అర్థమవుతుందా? ఏ దారిలోనైనా వెళ్ళదు. ఇప్పుడు మనకు వస్తున్నాయి చూసినాం, హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే. ఇటుపక్క ఒక 4, ఇటుపక్క ఒక 4 వస్తున్నాయి, రావట్లేదా? రైట్. దాంట్లో చూడండి, అవి వచ్చిన తర్వాత ఒకప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే 2.5 అవర్స్ అట్లా పట్టేది. ఇప్పుడైతే 1.5 అవర్లో వెళ్తున్నాం. 1.5 అవర్లోనే వెళ్తున్నాం. ఎందుకు? సూపర్ రోడ్ ఉంది. అవునా కదా? రైట్. సో ఇక్కడ కూడా అంతే, మన వెస్టేజ్ అనేది ఒక సూపర్ రోడ్. సో మరి ఆ రోడ్డు ఉండగానే సరిపోతుందంటే, ఇందాక వెహికల్ అని చెప్పినాం. ఆ వెహికల్ ఏంటంటే కంపెనీ. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకంటూ ఒక కంపెనీ కావాలి. ఆ కంపెనీ ఏంటి? వెస్టీజ్. అండ్ దాంట్లో ఫ్యూయల్ ఉండాలి. ఆ ఫ్యూయల్ ఏంటంటే డిజైర్. ఇది ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గర ఉండాలి డిజైర్ అనేది? మన దగ్గర ఉండాలి. అర్థమవుతుందా? డిజైర్ అనేది మన దగ్గర ఉండాలి. పెట్రోల్ అనే డిజైర్ అనేది ఉండాలి. అండ్ నాలుగోది, సో ఎడ్యుకేషన్ సిస్టమ్.
ఇందాక మనం చూపించాం ఎలా వెళ్ళాలి రూట్ మ్యాప్ అని చెప్పేసి. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఒక డ్రైవింగ్ చేయడానికి. సో డ్రైవింగ్ అన్ని ఉన్న డ్రైవింగ్ చేయడానికి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకే కార్ ఇచ్చినా లేదా మీకే బైక్ ఇచ్చినా మీకు నడపడం రాదు, వెళ్తారా? మీ గమ్యాన్ని చేరుకుంటారా? చేరుకోలేరు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఇది మనం ప్రాక్టికల్ గా ఆలోచించాలా. ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే మనకి ఒక మంచి రోడ్డు ఉండాలి, మంచి వెహికల్ ఉండాలి, దాంట్లో పెట్రోల్ ఉండాలి, దాన్ని డ్రైవ్ చేయగలగాల. అర్థమవుతుందా? డ్రైవ్ చేయడం రావాలి. అది ఎప్పుడు వస్తుంది? నీకంటూ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే వస్తుంది. ఈ 5 రోజులుగా ఈ 5 మీటింగ్స్ కూడా నేను చేయడానికి, 10 రోజులుగా నేను 5 6 రోజులు నేను ఈ బేసిక్ ట్రైనింగ్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మీకు ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి, అంటే మీకు డ్రైవింగ్ నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ మీరు తెలుసుకుంటే మీ టీంని మీరు నడిపించగలుగుతారా లేదా? నడిపించగలుగుతారా లేదా? ఖచ్చితంగా నడిపించగలుగుతారు. ఎస్ ఆర్ నో? రైట్. ఇక్కడ ఒకసారి మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఒక 5 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు గడిచిన తర్వాత మనకు అర్థమైద్ది సక్సెస్ ఎందుకు రావట్లేదు. అర్థమైతే కాదా? సక్సెస్ రావట్లే ఎందుకు అనేది ఆలోచించినప్పుడు మనకు అర్థమైద్ది. అరే నాకెందుకు సక్సెస్ రావట్లేదు, నాకెందుకు సక్సెస్ రావట్లేదు, వచ్చి 3 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది, సక్సెస్ రావట్లే ఎందుకు? ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. సో ఎందుకంటే అద్భుతమైన వాహనం ఉంది, అద్భుతమైన రోడ్డు ఉంది, అద్భుతమైన వాహనం ఉంది, కానీ దాంట్లో పెట్రోల్ కూడా ఉండాలి. పెట్రోల్ అంటే ఏంటి? పెట్రోల్ అంటే ఏంటి? ఇందాక మనం చెప్పిన దాంట్లో మంచి సూపర్ రోడ్డు ఉంది, మంచి వెహికల్ ఉంది, మంచిగా దాంట్లో ఉండాల్సింది ఒకటి లేదు. ఏంటిది అది? డిజైర్. వెరీ గుడ్, డిజైర్. అది సాధించాలని ఒక బలమైన కోరిక లేదు. ఆ బలమైన కోరిక ఉంటేనే ఇప్పుడు అక్కడ పెట్రోల్ ఎట్లయితే మన ఇంజిన్ ని బూస్ట్ చేస్తుందో, నడిపించడానికి ఉపయోగపడుతుందో, ఇక్కడ కూడా డిజైర్ అనేది కూడా నిన్ను నడిపించడానికి, నిన్ను పరిగెత్తడానికి పనిచేస్తుంది. ఆ డిజైర్ అనేది లేకపోతే, చాలా మందికి డిజైర్ లేకపోవడం, ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం, ఏదో వాళ్ళకి వచ్చింది కారు నాకు కూడా వస్తుందేమో చేద్దాం చూద్దాం తీ అని చేస్తారు, కానీ ఒక బర్నింగ్ డిజైర్ తో చేయరు. ఖచ్చితంగా నేను కూడా ఆ కారు పొందాలి, నేను కూడా నా సొంత కారులో నా ఫ్యామిలీతో జర్నీ చేయాలి, నేను కూడా మంచి లక్ష రూపాయలు సంపాదించి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని ఒక డిజైర్ పెట్టుకోరు. ఏదో ట్రై చేద్దాం వస్తాయని చెప్పారు కదా, మీటింగ్ రమ్మంటున్నారు పోయి వెళ్ళి కూర్చుందాం, జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నారు అటెండ్ అవుదాం, ఏదో హోమ్ మీటింగ్ చేయమంటున్నారు చేద్దాం అనుకుంటారు, కానీ తనకు తానుగా అది పొందాలని అనుకోరు. ఆ డిజైర్ అనేది ఉండదు. అర్థమవుతుందా? ఆ డిజైర్ అనేది ఉండాలి. సో వాహనంలో పెట్రోల్ ఉంటే సరిపోదు, డ్రైవింగ్ వచ్చిన వాళ్ళై ఉండాలి. సో డిజైర్ ఉంది కానీ డ్రైవింగ్ అంటే ఇక ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు లేరు, ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు లేరు. డ్రైవింగ్ చేయడం రావట్లే అంటే టీంని నడిపించడం రావట్లా. అర్థమవుతుంది? పెట్రోల్ ఉంది కానీ డ్రైవింగ్ రావట్లే. మీరు వెళ్తారా ముందుకి? చెప్పండి, వెళ్తారా? ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరు. డ్రైవింగ్ రావాలి. మరి ఆ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని ఉండాలి, లేదా మీరన్నా డ్రైవింగ్ చేయాలి, మీ కిందన్నా డ్రైవ్ చేసే వాళ్ళు ఉండాలి. అర్థమవుతుందా? సో వీటి వల్ల మనకు అర్థమవుతుంది. ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు అయిపోయిన తర్వాత సో నా వల్ల కాదులే అని ఆగిపోతుంటారు, కానీ అక్కడ ఈ దేని వల్ల నేను నా గమ్యాన్ని చేరుకోలే. ఇప్పుడు మనం చెప్తాం కదా, ఆఫీస్కి వెళ్ళాలన్నప్పుడు సార్ బైక్ టైర్ పంచర్ అయింది సార్, బస్సు లేట్ అయింది సార్, ఇది ఇది అని చెప్తా ఉంటాం, ఏదో ఒక రీజన్స్ చెప్తా ఉంటాం. కానీ ఇక్కడ వెస్టేజ్ లో సక్సెస్ కాకపోతే ఎందుకు సక్సెస్ కాలేదని చెప్పేసి ఎందుకు క్వశ్చన్ చేసుకోవట్లా, ఎందుకు తెలుసుకోవట్లా? ప్రాక్టికల్ గా ఆలోచించి అసలు నా తప్పేంటి, నేను ఎక్కడ మిస్టేక్ చేసినా, అరే నా ముందు వచ్చిన వాళ్ళు సక్సెస్ అయ్యారు, నా వెనక వచ్చిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, బట్ నేను అవ్వట్లేదంటే లోపం ఎక్కడుంది అనేది మనం చెక్ చేసుకోవాలా వద్దా? రైట్. సో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనకు సక్సెస్ అనేది రాదు. ఒక్కోసారి పెట్రోల్ ఉన్నా, డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉన్నా, అన్ని బాగున్నా కానీ వాహనం బాగలేకపోతే మనం సక్సెస్ కాలేము. అర్థమవుతుంది? పెట్రోల్ అంటే ఏంటి? డిజైర్. ఓకే. డ్రైవింగ్ చేయటం అంటే ఏంటి? ఎడ్యుకేషన్ సిస్టమ్. వాహనం అంటే ఏంటి? ఒక కంపెనీ. ఒక మంచి కంపెనీ లేకపోతే సక్సెస్ అనేది రాదు. నీకు డిజైర్ ఉంది, నువ్వు బాగా కష్టపడుతున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ కంపెనీ మంచిది కాదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, 2 సంవత్సరాల్లో ఎన్ని కంపెనీలు వచ్చినాయో ఎన్ని కంపెనీలు పోయినాయో నాకు తెలుసు. సింగిల్ లెగ్ ప్లాన్ అంటాడు, అడ్రస్ లేకుండా పోతాడు. 2 లెగ్గుల ప్లాన్ అంటాడు, అడ్రస్ లేకుండా పోతాడు.
బ్లేజర్లు అంటాడు, స్టీల్ సామాన్లు అంటాడు, బైకులు అంటాడు, ఒక్కటే బాటిల్ 3,000 రూపాయలు, అన్ని రకాలకు అదే సంజీవని అంటాడు. అర్థమవుతుందా? దానికి తోడు బైక్ కట్టిస్తే నువ్వు రెండు బైకులు కొనిస్తే నీకు ఇంత డబ్బులు అంటాడు. ఈ మధ్య కాలంలో ఒకటి బాగా ఫేమస్ అయింది. మన ఇండియాలో ఉన్న మహిళలకు ముక్కు పుడక ఎవరు కొనుక్కునే స్తోమత లేదట, మరి ముక్కు పుడక బిజినెస్ అని వచ్చింది. మరి వాళ్ళు కొత్తగా ఏం ముక్కు పుడకలు ఇస్తారో నాకు తెలియదు. ఈ మధ్య కొంచెం వినపడుతుంది అక్కడక్కడ. అర్థమవుతుందా? సో అవన్నీ ట్రాష్ అండి, అవన్నీ ఎక్కువ ఉండేది కాదు. నేను ఒకటే చెప్తా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు ఇప్పటిప్పట్లో డబ్బు సంపాదించాలి. ఇప్పటిప్పట్లో నీకు వచ్చే కనిపించే 500, 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 3,000 రూపాయలు చూసుకొని మురిసిపోయినవా, తరువాత కనిపించవు. ఇట్లాంటి బిజినెస్ కనిపించవు, ఎవరికి వినిపించవు. ఎందుకంటే అది స్టార్ట్ చేసిన వాళ్ళు ఆ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, అది కాకపోతే ఇంకో ఈజీ, అది కాకపోతే ఇంకో ఈజీ అని వెళ్తావు. ఒక కంపెనీ గురించి ఒకరికి చెప్పినావు, రెండో కంపెనీ గురించి అదే వ్యక్తికి చెప్పినావు, మూడో కంపెనీ గురించి అదే చెప్పినావు. ఇలా 3, 4 కంపెనీలు మారడం ద్వారా, 3, 4 కంపెనీల గురించి చెప్పడం ద్వారా నీకు ఫేస్ వాల్యూ ఉంటుందా? నీ మాటను ఎవరైనా నమ్ముతారా? కొంతమంది ఉంటారు, వచ్చిన కంపెనీ అల్లా వాళ్ళు టేకప్ చేస్తూ ఉంటారు. ఆ కంపెనీ వేరు, ఈ కంపెనీ వేరు, ఆ పార్టీ వేరు, ఈ పార్టీ వేరు. ఏ పార్టీ అయితే ఏంది? కానీ ఏమంటారు, పార్టీ మారిన లెక్క చేస్తారా? పార్టీ మారిన నమ్ముతారా? నమ్మరు కదా. ఇక్కడ కూడా అంతే. సో వాహనం మంచిదా కాదా చూడండి. ఆ వాహనం మంచిదైతే ఎస్, ఖచ్చితంగా నీకు దాంట్లో పెట్రోల్ ఉంది, డ్రైవింగ్ చేయటం వచ్చిందంటే ఖచ్చితంగా నువ్వు వెళ్తావు. సో వెస్టేజ్ అనేది 20 సంవత్సరాల కంపెనీ, సక్సెస్ఫుల్ గా కొన్ని లక్షల మందికి లక్షలు ఇప్పిస్తుంది, కొన్ని లక్షల మందికి ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఇటువంటి కంపెనీ ఇంత మంచి వెహికల్ ఉండంగా నేను రాకెట్లో పోతా అంటే దాంట్లో ఇక నేను చెప్పలేను. ఇక ఎంత స్పీడ్గా పోతావు అంత స్పీడ్గా కాలు చేతులు ఇరుగుతాయి. అర్థమవుతుందా? ఇది గమనించండి. వాహనం మంచిగా లేకపోతే మీరు చెప్తుందా, ఒక్క మాట రాసుకోండి, ఇన్స్టాంట్ ఇన్కమ్ కోసం కాదు, కాన్స్టాంట్ ఇన్కమ్ కోసం పనిచేయండి. ఇన్స్టాంట్ ఇన్కమ్ అంటే జాయిన్ చేస్తే పైసలు వస్తాయి. కాన్స్టాంట్ ఇన్కమ్ అంటే ఏంటంటే బిజినెస్ చేస్తే పైసలు వస్తాయి. ఏది కావాలి? మాకు ఇన్స్టంట్ ఇన్కమ్ కావాలి సార్ అంటే అది మీ కర్మ. మీ కర్మ నేను చెప్తున్నా కదా. 100% రైట్. ఎస్. అప్పుడప్పుడు వాహనాన్ని మార్చండి, లేదా వాహనం మంచి వాహనం అయితే సర్వీస్ చేసి వాహనాన్ని మంచిగా ఇచ్చుకోవాలి. అంటే కంపెనీ మార్చండి అని చెప్పేసి, కంపెనీ మార్చమంటే వెస్టేజ్ మార్చమని కాదు. మీరు చెక్ చేసుకోండి, మీరు వెళ్తున్న వాహనం మంచిదా కాదా. మంచిది కాదైతే వాహనాన్ని మార్చండి. మంచి వాహనం అయితే సరిగా పని చేయట్లేదా, మనం ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మనకు బండి మంచిదే, కొంతమంది అంటారు ఏ పాత బండి కాదురా భయ్, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అమ్మే రాదంటే, మంచి బండి రాది, ఏ జస్ట్ ఒక ఇగో కార్పెంటర్ మార్పిస్తే ఇది మార్పిస్తే కొత్త బండి అవుతుంది అంటాం, అవునా కదా? ఎస్ సార్ నో. ఇక్కడ కూడా మనకు వాహనం మంచిదే, కంపెనీ మంచిదే, సర్వీస్ చేయాల్సింది ఎవరు? కంపెనీని సర్వీస్ చేయాల్సిన అవసరం లే. ఆ కంపెనీలో నువ్వు చేసే పనిని నువ్వు మార్చుకోవాలా. అర్థమవుతుందా? నువ్వు చేసే పనిని మార్చుకోవాలి, నిన్ను నువ్వు సర్వీస్ చేసుకోవాలి. కంపెనీ సర్వీస్ చేసే సీన్ మనకు లేదు. కంపెనీ మంచిదే. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం ప్రాక్టికల్ గా మనం ఆలోచించాలి. రెండోది వచ్చేసి అనలైజ్ ప్రాక్టికలీ, ఆచరణాత్మకంగా విశ్లేషించండి. ప్రాక్టికల్ గా మనం విశ్లేషించాలి. దాంట్లో చూడండి, ఇంకొన్ని రోజులు గడిచిన తర్వాత సక్సెస్ కావట్లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలలు అయిపోయింది, సక్సెస్ రావట్లేదంటే ఇందాక చెప్పినట్టు అవి కారణాలు. 1 సంవత్సరం అయింది, సంవత్సరంన్నర అయింది, అయినా రావట్లేదంటే 3 కారణాలు. ఇప్పటికీ కొంతమంది ఉన్నారు, 1 ఇయర్ దాటింది, 1.5 ఇయర్ అవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది, అయినా అనుకున్న సక్సెస్ రావట్లేదంటే 3 కారణాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ సెల్ఫ్ మిస్టేక్, సెకండ్ వన్ సీనియర్స్ మిస్టేక్, థర్డ్ వన్ కంపెనీ మిస్టేక్. అర్థమవుతుందా? సో ఇక్కడ 3 కారణాలు మళ్ళీ చెప్తున్నా. మీరు సంవత్సరం అయినా, 6 నెలలైనా, 2 సంవత్సరాలైనా సక్సెస్ రావట్లేదంటే 3 కారణాలు ఆ సక్సెస్ రాకపోవడానికి. ఒకటి సెల్ఫ్ మిస్టేక్ అంటే సొంత తప్పిదం, నాకు నేను చేసుకునే తప్పు, నా తప్పుల వల్ల, సింపుల్ చెప్పాలంటే నా తప్పు వల్ల నేను సక్సెస్ నాకు రాలే, నేను చేసిన తప్పు వల్ల నాకు సక్సెస్ రాలే. అర్థమవుతుందా? మీరు చేసిన తప్పు వల్ల మీకు సక్సెస్ రాదు. రెండోది సీనియర్స్ మిస్టేక్స్ అంటే ఎవరు? పైన అప్లైన్స్, టాప్ అప్లైన్స్ నడిపిస్తారు కదా, వాళ్ళ వాళ్ళ మిస్టేక్. అండ్ మూడోది కంపెనీ మిస్టేక్. సో సెల్ఫ్ బాగానే ఉన్నావు, సీనియర్స్ కూడా బాగానే ఉన్నారు,
కంపెనీ మిస్టేక్ అంటే కంపెనీ కొన్ని తప్పులు చేస్తుంది, దానివల్ల కూడా సక్సెస్ అనేది రాదు. తెలుసుకుందాం మరి. దీంట్లో సెల్ఫ్ మిస్టేక్ తెలుసుకుందామని ఎంతమందికి ఎక్సైటెడ్గా ఉంది? సొంతగా మనం చేసే మిస్టేక్స్, సీనియర్స్ ఏం చేస్తున్నారో మనకు అయితే తెలియదు, కొన్ని కొన్ని తెలుస్తుంటాయి. సో నేను చెప్తుంటా ఇక్కడ కంపెనీ మిస్టేక్ అంటే, నేను చెప్తా వెస్టేజ్ లో తప్పు చూపించడానికి ఏమంటారు 0.000000.1% కూడా లేదు. అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ ఉండేదల్లా ఒకటే, అయితే సెల్ఫ్ మిస్టేక్ లేదా సీనియర్స్ మిస్టేక్, ఈ రెండే రెండు మిస్టేక్స్ ఉంటాయి. ఈ రెండు మిస్టేక్స్ వల్లనే వెస్టేజ్ లో సక్సెస్ అనేది మీకు రాదు. అర్థమవుతుందా? రైట్. మూడో మిస్టేక్ మీరు చూసుకోండి, వేరే కంపెనీలలో ఈ మిస్టేక్ జరుగుతున్నాయో లేదో మీకు అర్థమవుతుంది. రైట్. ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ మిస్టేక్. ఏమై ఉంటాయి చెప్పండి చూద్దాం. ఇప్పుడు బయటపడతారు కానీ ఒప్పుకోరు కొంతమంది. చేసే తప్పులు ఒప్పుకుంటారా? అస్సలు తగ్గేదే లేదు ఈ విషయంలో. అస్సలు ఒప్పుకో. కన్సిస్టెన్సీ చేయకపోవడం. వెరీ గుడ్. వావ్, సూపర్. అంటే ఇప్పుడు ఎవరైతే పెట్టారో వాళ్ళు చేయలేదని అర్థమా ఏంటి? అంతేనా? ఓకే. చెప్పాలి సొంతంగా. అంటే మనం చేసే మిస్టేక్స్ ఏమేమి ఉంటాయి? వితౌట్ ప్లానింగ్. ఓకే, ప్లాన్ లేకపోవడం. ఇంకా ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి, ఫాస్ట్ గా ఫాలో అప్ లేకపోవడం. ఇంకా ఇంకా ఫాస్ట్ గా వెళ్ళాలి. ఫీల్డ్ వర్క్ సరిగ్గా చేయకపోవడం. సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్ విత్ సమ్ సిచ్యువేషన్స్. ఓకే. కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల, సింపుల్ చెప్పాలంటే పరిస్థితులు పగబడతాయి. రైట్. మీటింగ్స్కి అటెండ్ అవ్వకపోవడం. వెరీ గుడ్. సరైన టైం పెట్టకపోవడం. వెరీ గుడ్, సూపర్. దాంట్లో నేను చెప్తా ఫస్ట్ వన్. ఏం పని చేయకుండా కేవలం జాయిన్ అయి ఊరుకునే కూర్చుంటారు, మనం గమనించలేం. పని ఏం చేయరు, జాయినింగ్ చేస్తారు, పనికి వెళ్ళరు. సింపుల్ చెప్పాలంటే ఫీల్డ్ వర్క్ వెళ్ళరు, ఊరికనే కూర్చుంటారు. అట్లాంటి వాళ్ళకి సక్సెస్ వస్తుందా? మీరు 8% అవ్వాలన్నా, 12% అవ్వాలన్నా, 16% అవ్వాలన్నా, సో బ్రాంజ్, సిల్వర్, నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్ళాలన్నా పని చేయకుండా ఊరికేనే ఆధార్ కార్డు తీసుకొని ఐడి వేస్తే మీకు సక్సెస్ వస్తుందా? ఫస్ట్ పాయింట్. చాలా మంది చేసే పని ఇదే. చాలా మంది చేసే పని ఇదే. చాలా మంది చేస్తుంటారు, చూడండి, కావాలని చెక్ చేసుకోండి. పని చేయకుండా కూర్చుంటే మనం అనుకున్న గమ్యం చేరలేము, సక్సెస్ అనేది రాదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, సూపర్ రోడ్ ఉంది, వెహికల్ ఉంది, పెట్రోల్ లేదు. అంటే సూపర్ రోడ్ అంటే ఏంటి? మంచి నెట్వర్క్ మార్కెటింగ్, మంచి మంచి ప్లాట్ఫామ్ ఉంది, దాంట్లో వెహికల్ వెస్టేజ్ అని మంచి కంపెనీ ఉంది, దాంట్లో పెట్రోల్ లేదు. అంటే ఏంటి? డిజైర్ లేదు, నీకు డిజైర్ లేదు. సాధించాలనే బలమైన కోరిక లేదు. సాధించాలనే బలమైన కోరిక, కసి, పట్టుదల లేదు. దానివల్ల కూడా అది సెల్ఫ్ మిస్టేకే. అది లేకపోతే ఏది జరగదు. అది లేకపోతే ఏది అచీవ్ అవ్వలేము అసలు. అర్థమవుతుంది? ఇది సెల్ఫ్ మనం చేసే మిస్టేక్, డిజైర్ లేకపోవడం. మూడోది, సూపర్ రోడ్ ఉంది, వెహికల్ ఉంది, పెట్రోల్ ఉంది, కానీ డిజైర్ లేదు. ఓకే, డిజైర్ కాదు ఇక్కడ. సో ఇందాక చెప్పిన డ్రైవింగ్ రాదు. సో అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో మంచిగా ప్లాట్ఫామ్ ఉంది, వెస్టేజ్ అనే మంచి కంపెనీ ఉంది, డిజైర్ ఉంది, దాంట్లో మీకు డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ చేయడం రాదు. ఎప్పుడు వస్తుంది అది? సో ఇక్కడ అప్డేటెడ్ అప్గ్రేడ్ అని పెట్టారా? ఎస్. ఒకటి అనుభవం లేకపోవడం, రెండోది అప్గ్రేడ్ అవ్వకపోవడం. సింపుల్గా చెప్పాలంటే నేర్చుకోకపోవడం. సో నేర్చుకోకపోవడం వల్ల ఇప్పుడు పని చేయకుండానే ఇంట్లో కూర్చున్న వాళ్ళు మీటింగ్లకు వస్తారా? మీటింగ్లకు అటెండ్ అవుతారా? చెప్పండి. అటెండ్ అవ్వరు కదా. అర్థమవుతుందా? సో ఇక్కడ ఎన్ని మంచిగా ఉన్నా ఈ మన దగ్గర ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఒకటి డిజైర్, ఇంకోటి డ్రైవింగ్. సో డ్రైవింగ్ అనేది చూడండి, ఇప్పుడు మన ఫ్యామిలీని ఎక్కడికో పంపిద్దాం అనుకున్నాం, విహారయాత్రలకో లేదా ఏదైనా పిక్నిక్కో ఏదైనా ఫంక్షన్కో. ఇప్పుడు ఎప్పుడు మీరే డ్రైవింగ్ చేస్తారు. మా మేడం కూడా అంటుంటది, ఎంతమంది డ్రైవ్ చేసినా, ఎంత సీనియర్ డ్రైవ్ చేసినా భయం ఉంటుంది, మా సార్ కిరణ్ సార్ డ్రైవ్ చేస్తే నాకు భయం ఉండదు అని. రైట్. అలాగే ఇప్పుడు మీరు డ్రైవింగ్ కాకుండా ఎవరినో డ్రైవర్ని పెట్టిరో లేకపోతే ఇంకెవరైనా ఫ్రెండ్కి ఇచ్చి పంపించారు అనుకోండి, మీకు ధైర్యంగా ఉంటుందా? మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే మీకు ధైర్యంగా ఉంటుంది, మీ ఫ్యామిలీకి ధైర్యంగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? అంతెందుకండి, నేను 150 160 స్పీడ్ కొడతా.
పక్కన వాళ్ళు భయపడతా ఉంటారు. ఏం కాదులేండి అని నేను అంట. కానీ నేను పక్క సీట్లో కూర్చున్నా, వెనకాల కూర్చున్నా, వాళ్ళు 100, 100, 150 దాటితే నాకు భయం వేస్తుంటది. అంటే సింపుల్ థింగ్ ఏంటంటే, ఎప్పుడు ఎవరికి ధైర్యంగా ఉంటదంటే, ఎవరికైతే డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటారో వాళ్ళు ఎంత స్పీడ్ కొట్టినా వాళ్ళకి భయం అనిపించదు. ఎస్ ఆర్ నో? కానీ బైక్ మీద కూడా చూడండి, వెనకాల కూర్చున్న వాళ్ళకి భయం అవుతుంటది, ముందు నడిపేటోళ్ళకి భయం కాదు. ఎందుకంటే ముందు నడిపేటోళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, ముందు ఏమేమి ఉంది, ఎట్లుంది, ఏంటి అనేది ప్రతిదీ తెలుసు. ఆ స్పీడ్ వెళ్ళటం, స్పీడ్ తగ్గటం, ప్రతిదీ కూడా తెలుసు కాబట్టి వాళ్ళకి భయం అనిపించదు. కానీ పక్కన ఉన్న వాళ్ళకి, వెనకున్న వాళ్ళకి భయం అవుతుంటది. ఇక్కడ కూడా అంతే. సింపుల్ థింగ్ ఇక్కడ సక్సెస్ అవ్వకపోవడానికి, సెల్ఫ్ మిస్టేక్ లో ఉండటానికి అంటే ఉండేది ఏంటంటే, మీరు మీ టీంని డ్రైవ్ చేయకపోవడం. మీరు మీ టీంని డ్రైవ్ చేయకపోవడమే పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చాలా మంది వస్తారు, వచ్చి 3 నెలలు 6 నెలలు అయినా కానీ ఇప్పటికి కూడా అప్లైనే వచ్చి ప్లాన్ చెప్పాలి, అప్లైనే వచ్చి డెమోస్ చేయాలి, అప్లైనే వచ్చి హోమ్ మీటింగ్ చేయాలా, అప్లైనే ఆధార్ కార్డు ఇస్తే ఐడి చేయాలి, అప్లైనే అన్నీ చేయాలా. మరి మీరు ఎప్పుడు చేస్తారు? మీకు ఎప్పుడు డ్రైవింగ్ వస్తుంది? మీరు ఓన్గా ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? డ్రైవింగ్ చేస్తుంటే ఎంజాయ్ అనే ఫీలింగ్ వస్తుంది కదా. ఎస్ సార్, నువ్వు డ్రైవ్ చేస్తుంటే ఆ ఫీలింగే వేరు. నేను కారు కొన్న కొత్తలో ఫస్ట్ ఒక 2, 3 డేస్ ఇటు విజయవాడ ఒక ట్రిప్, నాగర్కర్నూల్ ఒక ట్రిప్కి వెళ్ళేటప్పుడు నేను, సో నేను కాకుండా ఇంకా వేరే, ఒకసారి ఫస్ట్ టైం ఉపేంద్ర సార్ వచ్చారు, రెండోసారి ప్రదీప్ సార్ వచ్చారు నాగర్కర్నూల్కి, విజయవాడ కూడా ప్రదీప్ సార్ వచ్చారు. వాళ్ళు డ్రైవ్ చేస్తుంటే ఏదో కూర్చుంటున్నా, నా కార్లో కూర్చుంటే కానీ కొంచెం కూడా ఏమనిపించట్లే, నా కార్లో పోతున్న ఫీలింగ్ అయితే లేదు నాకు. ఎప్పుడు వెళ్ళాలరా అక్కడ, డ్రైవింగ్ సీట్లో ఎప్పుడు కూర్చోవాలా, ఎప్పుడు డ్రైవ్ చేయాలరా అనిపించేది నాకు. ఎంత స్పీడ్ పోయినా, ఉపేంద్ర సార్ ఆల్మోస్ట్ ఒక 150, 160 కిలోమీటర్ స్పీడ్ కొట్టారు. అసలు ఏమన్నా ఉందా బండి, అసలు మామూలుగా లేదు, పికప్ బాగుంది, బ్రేక్ కూడా చాలా బాగున్నాయి, మంచిగా ఉంది, మంచి బండి తీసుకున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది చెప్పి సార్ ఫీల్ అవుతుండే కానీ నేను ఫీల్ కావట్లే. అవునా సార్, అట్లనా సార్, అంత బాగుందా సార్, అంతే తప్ప ఏం లేదు. కోడిని అక్కడ చూసుకొని చికెన్ తిన్న ఫీలింగ్ అంతే. కానీ ఎప్పుడైతే నేను ఆ ఆ దెబ్బతోటే నేను డిసైడ్ అయిపోయినా, ఎవ్వరు లేరు డ్రైవింగ్ చేయడానికి నేర్పించడానికి, జస్ట్ అబ్జర్వ్ చేసిన, మధ్య మధ్యలో ఏదో ట్రయల్స్ చేసిన, ఒక 2 మంత్స్ బైక్ ఏమంటారు, కార్ తీసుకోకముందే యూట్యూబ్ లో ఒక కోర్సు నాకు నేనుగానే ప్రిపేర్ అయిపోయినా. సో జస్ట్ వచ్చిన 4 డేస్కి బయటికి కార్ తీయటం మొదలు పెట్టిన. జస్ట్ ఒక రోజు మొత్తం అట్లా చిన్న చిన్నగా చక్కర్లు కొట్టేసిన. తర్వాత నాగర్ కర్నూలుకు ప్రయాణం అయింది. అప్పుడు నడిపేటప్పుడు అప్పుడు అనిపించింది, అప్పుడు వచ్చింది ఫీలింగ్, అబ్బాయి ఇది నా కారు, నేను డ్రైవ్ చేస్తున్నా, నా హ్యాపీనెస్. ఇప్పుడు చూడండి, మీ లీడర్స్ చూడండి, మీ పైన ఉన్న మీ అప్లయన్స్ చూడండి, వాళ్ళు ప్లాన్ చెప్తుంటారు, తర్వాత హోమ్ మీటింగ్ చేస్తూ ఉంటారు, తర్వాత ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు, ఏదైనా డౌట్స్ వస్తే చెప్తా ఉంటారు. అది చెప్తుంటే వాళ్ళకి ఒక కిక్ తెలుసా, వాళ్ళకు ఒక ఎంజాయ్ చేస్తుంటారు అలా చెప్పడాన్ని. సో దాన్ని మీరు ఎంజాయ్ చేయాలి కదా. ఎస్ ఆర్ నో? మీరు దాన్ని ఎంజాయ్ చేయాలి. మీరు సింపుల్గా చెప్తున్నా. సో వచ్చి ఒక 3 మంత్స్ అయిందంటే, ఒక బ్రాంజ్ అయ్యారు అంటే మీ టీంని మీరు నడిపించేటట్టు ఉండాలి. ఏంటివి, ఒక హోమ్ మీటింగ్ చెప్పటం కానీ, ఒక ప్లాన్ చెప్పటం కానీ, ఒక డెమోస్ చేయడం కానీ. ఎప్పుడైతే అది మీకు మీరుగా నడిపిస్తారో అప్పుడు మీకు ఒక రెస్పెక్ట్ దొరుకుతుంది, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే మీ టీం ఎలా వెళ్తుంది అంటే, మీరు ఎలా నడిపిస్తే అలా వెళ్తుంది. మీ టీం ఎలా, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి మీరు నడిపిస్తారు. ఇక్కడ కూడా మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎదురుగా ఉన్న రోడ్డుని బట్టి, ఎదురుగా ఉన్న టర్నింగ్ బట్టి మనం నడిపిస్తాం. అర్థమవుతుందా? సో మేజర్గా ఏంటంటే, సింపుల్గా చెప్తున్నా, ఇది లేకపోవడం వల్లనే చాలా మంది సక్సెస్ అవ్వరు. అర్థమైందా? ఇప్పుడు మీకు సక్సెస్ అవ్వకపోవడానికి రావడానికి కారణం ఏంటో తెలిసిందనుకుంటా. రైట్. ఇంకొకటి, గమ్యం లేదు అనుకోండి, మనకు ఒకరంటూ ఒక లక్ష్యం లేదు. ఇక్కడ ఎంతమంది గోల్ పెట్టుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు? నేను చెప్తా, నాకైతే 2018లో నాకు 2025 గోల్ ఉంది. 2018లోనే నాకు 2025 దాకా ఏం సాధించాలి అనేది నాకు ఒక గోల్ ఉంది. ఫస్ట్ ఇయర్ ఏంటి, సెకండ్ ఇయర్ ఏంటి, థర్డ్ ఇయర్ ఏంటి, ఫోర్త్ ఇయర్ ఏంటి, ఫిఫ్త్ ఇయర్ ఏంటి, పర్టికులర్గా నాకంటే ఒక గోల్ ఉంది. ఇక మరి మీకుందా లేదా? ఎందుకంటే గమ్యం అనేది లేకపోతే, గమ్యం అనేది లేకపోతే మనం ఎటన్ వెళ్తాం, ఏమని చేస్తాం? నీకు ఒక 2 నెలల్లో ఒక బ్రాంజ్ అవ్వాలనే టార్గెట్ లేదు, ఒక లక్ష్యం లేదు, లేదా ఒక 6 మంత్స్లో ఒక స్టార్ అవ్వాలనే లక్ష్యం లేదు, 1 ఇయర్లో కార్ తీయాలనే లక్ష్యం లేదు.
మీరు పని చేస్తారా? ఎక్కడని పని చేస్తారు, ఎలా అని పని చేస్తారు? ఆలోచించండి. ఎక్కడని పని చేస్తారు, ఎలా అని పని చేస్తారు? సింపుల్ థింగ్. ఇక్కడ మీకంటే ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం లేకుండా పని చేస్తారు చాలా మంది. టు బి ఫ్రాంక్లీ చెప్తున్నాం, ఆ మనస్ఫూర్తిగా చెప్పండి. ఇక్కడ ఎంతమంది గోల్ చాట్ పెట్టుకుంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గోల్ చాట్ నాతోటే ఉంటది ఎప్పుడు కూడా. కనిపిస్తుందా? దిస్ ఈజ్ మై గోల్ చాట్. క్లియర్గా ఉంటది. ప్రింట్అవుట్ తీసుకొని లామినేషన్ పెట్టుకొని మరి ఉన్నా. లామినేషన్ పెట్టుకొని మరి నేను పెట్టుకున్నా. ఎంతమందికి మీకు క్లియర్గా దగ్గరికి చూపిస్తా, కనిపిస్తుందేమో, ఒక్క నిమిషం. ఆ, కనిపిస్తుందా క్లియర్గా? నా గోల్స్ నాకున్నాయి. 2025 నాటికి నేనేం సాధించాలి అనేది నా గోల్ నాకుంది. రైట్. సో నాకు తెలుసు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నాకు తెలుసు. అది గోల్ పెట్టుకున్నా కాబట్టి ఏం చేయాలో నాకు అర్థమవుతుంది. మరి అది మీకుందా? మరి మీకంటూ గోల్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏమీ సాధించలేరు. అర్థమవుతుందా? రైట్. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే సెల్ఫ్ మిస్టేక్ లో ఈ మూడు విషయాలు ఎప్పుడు మనం మాట్లాడుతుంటాం. క్లారిటీ ఇన్ మైండ్, ప్యూరిటీ ఇన్ హార్ట్, ప్యూరిటీ ఫర్ సక్సెస్. సో నీ మైండ్ లో నీకు క్లారిటీ లేకపోతే ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అనేది క్లారిటీ లేకపోతే నీకు ఇక్కడ ప్యూరిటీ ఉండదు. అంటే ఏంటి? ఇక్కడ క్లారిటీ వస్తేనే ఇది మాట ఏంటది. అర్థమవుతుందా? ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పష్టత, స్వచ్ఛత, ఈ రెండూ కావాలి. ఎప్పుడైతే అది ఉంటుందో అప్పుడే నీ సక్సెస్ కి 100% గ్యారంటీ. అర్థమవుతుందా? సో దీనికోసం ఇంకొక విషయం చెప్తా. సిన్సియారిటీ, సిన్సియారిటీ ఇన్ యువర్ యాక్షన్. నేను ఒకటి ఇది ఇది నేను యాడ్ చేసుకుంటా నాకు నేనుగా. అంటే నువ్వు చేసే పనిలో సిన్సియారిటీ ఉండాలంట. ఈ మూడు ఉండటమే కాదు, నువ్వు చేసే పనిలో సిన్సియారిటీ ఉండాలా. ఆ సిన్సియారిటీ లేకపోతే మనం సిస్టమ్ని ఫాలో చేయలేం. అర్థమవుతుందా? రైట్. ఇది సెల్ఫ్ మిస్టేక్స్ లో ఉంటుంది. అండ్ సీనియర్స్ మిస్టేక్స్. మరి సీనియర్స్ మిస్టేక్స్ ఇది చాలా ఎగ్జైటెడ్గా ఉంటారు మన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు తెలుస్తుంది మా అప్లైలు ఏం తప్పులు ఉన్నాయో మేము చూసుకోవాలని. కదా? రైట్. దీంట్లో ఏంటంటే అన్ని బాగా ఉన్నా డ్రైవింగ్ నేర్పించే వాళ్ళు సరిగా లేకపోతే మనం సక్సెస్ కాలేము. కారు మంచిగానే ఉంది, దాంట్లో ఫ్యూల్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆ డ్రైవింగ్ నేర్పిద్దామని కూర్చున్న ఆయనకు డ్రైవింగ్ రాదు. లెఫ్ట్ సైడ్ తిప్పటం వచ్చు కానీ రైట్ సైడ్ తిప్పటం రాదు. పరిస్థితి ఏంటి? మీకు డ్రైవింగ్ వస్తుందా? చెప్పండి. వస్తుందా? రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. అలాగే ఇక్కడ కూడా అంతే. ఈ బిజినెస్ లో కూడా మనకి యాజ్ అ సీనియర్స్ కి వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్, వాళ్ళకి ఇవ్వాల్సిన సపోర్ట్ గనక మనం ఇవ్వలేకపోతే, మనం వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వలేకపోతే వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ కారు. చాలా మంది మనకు చెప్తా ఉంటారు, మాకు సరైన అప్లయన్స్ లేరు, సరైన సపోర్ట్ లేదు, సరైన గైడెన్స్ లేదు, అది లేకపోవడం వల్లనే మేము సక్సెస్ కాలేదు, అది లేకపోవడం వల్లనే మేము ఆగిపోయినాం అని చెప్పి చెప్తా ఉంటారు. ఇది సీనియర్స్ చేసే మిస్టేక్. దీనివల్ల కూడా ఒక క్రౌన్, ఒక 1,00,000 రూపాయలు సంపాదించాలనే ఒక టార్గెట్ పెట్టుకొని అంత నెట్వర్క్ ఉంటుంది, అంత ప్యాషన్ ఉంటుంది, అంత డెడికేషన్ ఉన్న వ్యక్తి కూడా ఆగిపోతాడు. ఎందుకు? సరైన గైడెన్స్, సరైన సపోర్ట్ లేక. అదే పర్సన్ వేరే దగ్గరికి పోయి మంచిగా కార్ తీసిన రోజులు కూడా ఉన్నాయి. సో అందుకే చెప్తున్నా, మీ దగ్గరకు ఒక మంచి పర్సన్ వచ్చాడా, డ్రైవింగ్ రాకపోతే నేర్చుకో. అది నేర్చుకునేదాకా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళ చేతిలో వాళ్ళని పెట్టు. వాళ్ళ గైడ్లైన్స్ పెట్టంటే ఇక నువ్వే తీసుకో, దత్తత తీసుకో అని చెప్పి వాళ్ళ మీద పోయి 10 మందిని వేయొద్దు, సీనియర్స్ మీద. సో గైడెన్స్ తీసుకో, ట్రైనింగ్స్ తీసుకో, తీసుకొని నువ్వు అప్గ్రేడ్ అవుతూ నువ్వు డ్రైవింగ్ నేర్చుకొని నీ టీంని నడిపించడం మొదలు పెట్టాల. ఇది లేకపోవడం వల్ల సీనియర్స్ కొంతమంది ఈ డ్రైవింగ్ చేయడం రాకపోవడం వల్ల, నేర్పించకపోవడం వల్ల సక్సెస్ అనేది రాదు. అందుకనే అంటారు ఇక్కడ లర్నింగ్, టీచింగ్ అండ్ ట్రైనింగ్. నేర్చుకోవడం, నేర్పించడం, నేర్పించే వారిని తయారు చేయడం. అర్థమవుతుందా? ఫస్ట్ మీరు నేర్చుకుంటే నేర్పించగలుగుతారు, నేర్పించగలిగినప్పుడే మీరు నేర్పించే వారిని తయారు చేస్తారు. అర్థమవుతుందా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అందుకనే ఫస్ట్ థింగ్ మీరు లర్నింగ్కి, నేర్చుకోవడానికి ప్రియారిటీ ఇవ్వండి. నేర్చుకున్నది భద్రంగా దాచిపెట్టొద్దు. బ్యాంక్ బ్యాలెన్స్ కాదు దాచిపెట్టుకుంటే వడ్డీ రావడానికి. ఇక్కడ ఎంత పంచితే అంత పెంచుద్ది. ఇక్కడ నీ నాలెడ్జ్ని ఎంత పంచితే నీ డబ్బులు అంతా పెంచిద్ది, నీ సక్సెస్ అంతా పెంచిద్ది.
అర్థమవుతుందా? సింపుల్ థింగ్, మీరు నేర్చుకున్నారు, నేర్పిస్తున్నారు, వాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటారు. వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మీలాగా తయారు చేసిర్రు, అప్పుడు మీరేమవుతారు? చాలా ఫ్రీ అవుతారు, చాలా ఫ్రీ అవుతారు. ఇది కదా మనం చేయాల్సింది. ఇది చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనున్నా, నా కింద ఏ నెంబర్స్ ఉన్నాడు, ఏ కింద బి ఉన్నాడు, బి కింద సి ఉన్నాడు. ఈయన బి ఏ నేర్చుకోలే, బి నేర్చుకోలే, ఈ సికి ఎవరు నేర్పియాలి? బికి ఏనే నేర్పియాలి, సికి ఏనే నేర్పియాలి, ఏకి కూడా సారీ, ఇక్కడ నేనే నేర్పియాలి, ఏకి నేనే నేర్పియాలి, బికి నేనే నేర్పియాలి, సికి కూడా నేనే నేర్పించాలి, నేనే సపోర్ట్ చేయాలి, నేనే హోమ్ మీటింగ్ చేయాలి, నేనే ప్లాన్ చెప్పాలా. స్టార్టింగ్ డేస్ లో అవుతుంది ఇది. ఒక్కటే ఛానల్ ఉన్నప్పుడు అవుతుంది. ఇక్కడ ఇంకో ఛానల్ వచ్చింది, ఇంకో ఛానల్ వచ్చింది, ఇంకో లెగ్ వచ్చింది, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎలా ఇవ్వగలుగుతారు? ఇవ్వగలుగుతామా? ఇటుపక్క ఫోకస్ చేసే లెక్క ఇటుపక్క ఆగిపోతా ఉంటారు. కాబట్టి యాజ్ ఎ సీనియర్స్ గా మన బాధ్యత ఏంటంటే, అరే భయ్ నువ్వు వచ్చినావు కదా, 3 నెలల్లో నాలాగా నేను తయారు చేస్తా. 3 మంత్స్ లో నాలాగా ప్లాన్ చెప్పడం, 3 మంత్స్ లో నాలాగా డెమోలు చేయటం, 3 మంత్స్ లో నాలాగా ప్రొడక్ట్ గురించి చెప్పడం, 3 మంత్స్ లో నాలాగా ట్రైనింగ్ ఇవ్వడానికి నేను రెడీగా నీ మీద టైం పెడతా, నేను నీకు నేర్పిస్తా. నేను నీకు నేర్పిస్తా, నువ్వు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నావా? నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? సెమినార్కి అటెండ్ అవ్వడానికి రెడీగా ఉన్నావా? అలా రెడీగా ఉన్నోనే పట్టుకోండి. అలా రెడీగా ఉన్న వాళ్ళని పట్టుకొని నేర్చుకొని, నేను సొంతంగా నిలబడాలి అనుకునే వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని కాకుండా మీరు అన్ని మీరే చెయ్యాలంటే ఎలా అవుతుంది? ఒక్క ఛానల్ ఉన్నప్పుడు అవుతుంది. రెండో లెగ్గులో మళ్ళీ ఇద్దరు ముగ్గురు వచ్చారు, మూడో లెగ్గులో ఒక ముగ్గురు నలుగురు వాళ్ళందరికీ ఎలా ఇవ్వగలుగుతాం? ఇవ్వలేము. సో అందుకనే ఫస్ట్ మనము ట్రైనర్స్ని తయారు చేయాలా. అర్థమవుతుందా? ఇది సీనియర్ చేసే మిస్టేక్స్ అండ్ కంపెనీ మిస్టేక్. మరి కంపెనీ మిస్టేక్స్ ఏముంటాయంటే, ఇక్కడ కంపెనీ అప్గ్రేడ్ అవ్వదు, కంపెనీ అప్గ్రేడ్ అవ్వదు. తర్వాత ప్లాన్ బాగుండదు, కంపెనీ ప్లాన్ అనేది బాగుండదు. ప్రొడక్ట్ బాగుండవు, అవసరమైన ప్రొడక్ట్ ఉండవు, అవసరమైన ప్రొడక్ట్ ఉండవు. అండ్ సర్వీస్ బాగుండదు. అండ్ దాంతోపాటు అందరు అచీవ్ అయ్యే విధంగా ఉండదు. కంపెనీ మిస్టేక్. ఇప్పుడు చెప్పండి, మన కంపెనీ ఎప్పుడు అప్గ్రేడ్ అవుతుందా కావట్లేదా? సో కంపెనీ మిస్టేక్ వల్ల కూడా ఫెయిల్ అవుతారు, బయట ఫెయిల్ అయ్యేటోళ్ళు వేరే వేరే కంపెనీల్లో అదే ఉద్దేశంతో అవుతారు. ఇక్కడ మన కంపెనీ అప్గ్రేడ్ అవుతుందా లేదా? సో డిజిటల్ డిజిటల్ వైడ్ గా కూడా ప్రపంచవ్యాప్తంగా మనకు అవార్డు వచ్చింది, రైట్? అండ్ ప్లాన్ అద్భుతమైన ప్లాన్, యూని లెవెల్ ప్లాన్, అద్భుతమైన ప్లాన్, అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవసరమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి, సర్వీస్ 100% సర్వీస్ అష్యూరెన్స్ ఉంది, మనకి ఎంప్లాయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చింది, దాంతోపాటు గ్రేట్ ప్లేస్ టు వర్కర్ అవార్డు వచ్చింది, జిఎంపి సర్టిఫికేట్ ఉంది. దాంతోపాటు ఎవరైనా అచీవ్ చేయొచ్చు. అక్షముక్క రాని వాళ్ళైనా అచీవ్ చేయొచ్చు, డిగ్రీ పీజీ చదువుకున్న వాళ్ళైనా అచీవ్ చేయొచ్చు, ఎవరైనా మన ప్లాన్ ద్వారా అచీవ్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో కాబట్టి నేను స్టార్టింగ్ లో చెప్పాను, సో కంపెనీ మిస్టేక్ ఉండదని. కంపెనీకి ఒక విజన్ ఉండాలి, వెస్టేజ్కి ఉంది. మిషన్ ఉండాలి, వెస్టేజ్కి ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి, అప్గ్రేడ్ అవ్వాలి, వెస్టేజ్ అవుతుంది. మంచి అవసరమైన ప్రొడక్ట్ ఇస్తుంది, అందరు అచీవ్ అయ్యే విధంగా ప్లాను ఉంది, క్వాలిటీ సర్వీస్ ఉంది. మరి ఇవన్నీ మన కంపెనీలో ఉన్నప్పుడు కంపెనీ మిస్టేక్ ఉందా? లేదు. సీనియర్స్ మిస్టేక్ ఎంతో కొంత ఉంటుంది, సెల్ఫ్ మిస్టేక్ అంతమందే. అర్థమవుతుందా? సో కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి, ఎక్కడ మిస్టేక్స్ జరుగుతుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి గ్రహించటం, ప్రాక్టికల్గా మనం గ్రహించాలి. రియలైజ్ ప్రాక్టికల్లీ. ఏంటి అంటే, కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత సక్సెస్ కాకపోయినా కూడా మోటివేషన్ నుంచి బయటికి రాదు. కొంతమంది సక్సెస్ రావట్లే, 1 ఇయర్ 1.5 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయింది, అయినా సక్సెస్ రావట్లే. అక్కడ ఏంటంటే వాళ్ళు మోటివేషన్లోనే ఉన్నారు, ఇంకా నేను ఇంకా తీసుకోవాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలని మోటివేషన్తో పని చేస్తున్నారు. నేనేమంటున్నా, మోటివేషన్తో కాదు, ఎడ్యుకేషన్తో పని చేయాలి. మోటివేషన్తో కాదు, ఎడ్యుకేషన్తో పనిచేయాలి. నేను ఎప్పుడూ చెప్తా, 100%లో రెండు విషయాలు, ఇది మోటివేషన్, ఇది ఎడ్యుకేషన్. మోటివేషన్ 20% ఉండాలి, ఎడ్యుకేటెడ్ 80% ఉండాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మోటివేషను, కొంతమంది చూడండి, మోటివేషన్ ప్రోగ్రామ్, మోటివేషన్ జూమ్ మీటింగ్ మస్తు మంది అటెండ్ అవుతారు, ఏదైనా ట్రైనింగ్ అంటే మాత్రం అటెండ్ గారు. ఎందుకు? వాళ్ళకి కావాల్సింది మోటివేషన్. ఎట్లా? ఫుస్సా 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 కొట్టాలి, గాలి కొట్టాలి, గాలి కొడతనే ఉండాలి, బెలూన్ లాగా కొడతనే ఉండాలి, కొడతనే ఉండాలి.
ఏం చేయకపోయినా ఆ బెలూన్లో గాలి పోతుంది ఏదో ఒక రోజు, అవునా కదా? తగ్గుతా ఉంటుంది, తగ్గుతా ఉంటుంది, తగ్గుతా ఉంటుంది, ఏదో ఒక రోజు ఏం ఉండదు దాంట్లో. ఇక్కడ కూడా అంతే, మోటివేషన్ కాదు ఇక్కడ, మోటివేషన్ 20% ఎడ్యుకేషన్, అంటే మోటివేషన్ విత్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇది ప్రాక్టికల్ గా జరిగేది. ఓన్లీ మోటివేషన్ పనికిరాదు, ఓన్లీ మోటివేషన్ అనేది పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ జీవన జీవన విధానం మారింది, మారిందా మారలేదా? మారిందా? మనమే ఉన్నాం 5 సంవత్సరాల క్రితం మన డ్రెస్సింగ్ సెన్స్ ఏంది, మనం మాట్లాడే విధానం ఏంది? సో 10 సంవత్సరాల క్రితం ఏంది, లేకపోతే మన తాతగారు ఏంది, మన నాన్నగారు ఏంది, మనం ఏంది ఒకే రకంగా ఉన్నామా? అప్పుడు జీవన విధానం ఇప్పుడు జీవనం ఒకే రకంగా ఉందా? లేదు. చదువుకునే పద్ధతి కూడా మారింది, మారిందా మారలేదా? చదువుకునే పద్ధతి కూడా కంప్లీట్ గా మారింది. పని చేసే విధానం కూడా మారింది. ఒకప్పుడు బట్టలు ఉతికినాడు, ఇప్పుడు బట్టలు బట్టలు ఉతుకుతున్నారా? ఒకప్పుడు నాట్లు వేసినప్పుడు ఇప్పుడు నాట్లు ఎట్లా వేస్తున్నారా? ఒకప్పుడు ఫ్లోర్ క్లీన్ చేసినట్టు ఇప్పుడు ఫ్లోర్ క్లీన్ చేస్తున్నారా? లేదు కదా. పని చేసే విధానం మారింది. అండ్ ఆహారం తీసుకునే విధానం కూడా మారింది. ఆహారం తీసుకునే విధానం కూడా మారింది. టైం టు టైం మారిపోయినాయి, దాంతోపాటు తీసుకునే ఫుడ్ కూడా మారింది. ప్రతిదీ కూడా మారుతుంది. మారుతుందా మారట్లేదా? రెస్పాండ్ అవ్వాలా. జీవన విధానం మారింది, చదువుకునే విధానం మారింది, పనిచేసే విధానం మారింది, ఆహారం తీసుకునే విధానం కూడా మారింది. కంప్లీట్ గా మారినాయి. ఒకప్పుడు పద్ధతులు అయితే ఇప్పుడు లేవు. ఉన్నాయా? ఉన్నాయా? ఏది కూడా లేనే లేదు. సో మరి నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ ఇన్ని మార్పులు వచ్చాయి కాబట్టి, ఇన్ని మార్పులు వచ్చినాయి కాబట్టి మనం కూడా ఖచ్చితంగా మార్పుని అంగీకరించాలా. మనం కూడా ఖచ్చితంగా మార్పుని అంగీకరించాలా. మార్పు తీసుకోకుండా మన జీవితం మారాలంటే మారదు. ప్రతిదీ మార్పు తీసుకుంటున్నాం, అంతెందుకండి. ఇక్కడే చూడండి, నేను వచ్చిన కొత్తలో ఇలాంటి జూమ్ మీటింగ్స్ లేవు. ఓన్లీ బోర్డు మీద ప్లాన్ చెప్పేటోళ్ళు, అదే మాకు ట్రైనింగ్లు, అదే మాకు ప్లాన్, పేపర్ మీద చెప్పేటోళ్ళు. ఇప్పుడు అప్డేట్ అయినవా లేదా? ఒకప్పుడు ఈ ట్రైనింగ్లు చేయాలి అంటే ఇప్పుడు ప్రతిరోజు ట్రైనింగ్లు చేస్తున్నాం. కానీ మేము వచ్చిన కొత్తలో నెలకు ఒక ట్రైనింగ్ ఉండేది ఇట్లాంటిది. నెలకు ఒక ట్రైనింగ్. మాకు సక్సెస్ రావడానికి ఎందుకు టైం పట్టింది? అప్పట్లో ఇన్ని అవకాశాలు లేవు. ఒక సబ్జెక్టు నేర్చుకోవాలంటే 7 డూస్ ఒక నెల, 7 డోంట్స్ ఒక నెల. ఎందుకంటే వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు వచ్చినప్పుడే చెప్పేది. కానీ ఇప్పుడు రోజుకొక టాపిక్, రోజుకొక ట్రైనింగ్. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా మనం మార్పు తీసుకోవాలి. ప్రజెంటేషన్ చేసే పద్ధతి, పని చేసే పద్ధతి ఖచ్చితంగా మారాలి. సక్సెస్ రావట్లేదండి, ఇందాక నేను చెప్పా ఎవరికి అది. ఇదిగో కొన్ని రోజులు గడిచిన తర్వాత సక్సెస్ రాకపోయినా మోటివేషన్ తోటి, అదే మోటివేషన్ తో చేస్తా, అదే మోటివేషన్ చేస్తా అని కాదు. ఇక్కడ మనం ఏం చేయాలా? ప్రజెంటేషన్ చేసే పద్ధతి, పని చేసే పద్ధతిని ఖచ్చితంగా మార్చుకోవాలి. నీకు సక్సెస్ వచ్చిందంటే సూపర్, వెరీ గుడ్, కీప్ గోయింగ్, వెళ్ళండి. ఒకవేళ రావట్లేదా, రాలేదా, ఖచ్చితంగా మనం చేసే పద్ధతిని మార్చుకోవాలా. ప్లీజ్ అండర్స్టాండ్ ద పీపుల్. సో మీ ఎదురుగున్న వ్యక్తిని అర్థం చేసుకోండి. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. అర్థమవుతుందా? వచ్చిన వాళ్ళని అర్థం చేసి వాళ్ళకి కావాల్సింది మనం ఇప్పించాలా. వాళ్ళకి ఏం కావాలో అది ఇప్పించాలి. వాళ్ళకు అనుగుణంగా ప్రజెంటేషన్ ప్లాన్ ఉండాలి, కానీ మనకు వచ్చింది బట్టి బట్టి చెప్పొద్దు. ఎప్పుడైతే నీ ఎదురుగా ఉన్న పర్సన్ అర్థం చేసుకొని వాళ్ళకు అనుగుణంగా నీ మాటలు, వాళ్ళకు అనుగుణంగా నీ ప్లాన్ ఉంటే ఖచ్చితంగా నీకు 100% ఆధార్ కార్డు ఇస్తారు, జాయిన్ అవుతారు, ప్రొడక్ట్ తీసుకుంటారు, నీతోటి వస్తారు. నీకు అర్థమైంది చెప్పటం కాదు, వాళ్ళకు అర్థమయ్యేలాగా వాళ్ళని అర్థం చేసుకొని మనం మాట్లాడాలి, వాళ్ళకు అర్థమయ్యేలాగా మనం చెప్పాలా. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అర్థమవుతుందా? ఇక్కడ మనం రియలైజ్ అవ్వాలా 100%. రైట్. సో అలాగే కమ్అట్ ఫ్రమ్ మోటివేషన్. సో మోటివేషన్ నుంచి బయటికి రావాలా. తర్వాత రియలైజ్ యువర్ సెల్ఫ్. ఎప్పటికప్పుడు మీరు రియలైజ్ అవ్వండి, గ్రహించండి ఏం జరుగుతుంది అసలు ఏంటి అనేది గ్రహించండి. అండ్ చేంజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు మార్చుకోండి. సక్సెస్ రావాలంటే డిపెండ్స్ ఆన్ యూ. సక్సెస్ డిపెండ్స్ ఆన్ యూ. దేనిపై డిపెండ్ అయి ఉంటుంది? మన పైన డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు మోటివేషన్ అనేది పనిచేయదు. ఎప్పటికప్పుడు మనం రియలైజ్ అవుతా ఉండాలా, కాలానుగుణంగా మారుతూ ఉండాలి. మన ఆలోచనలు, మన పద్ధతులు ఎలాగైతే ఇప్పుడు మారినాయో అలాగే మనం చేసే పద్ధతులు కూడా మార్చుకుంటూ మనల్ని మనం చేంజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనం గ్రహించుకుంటూ మన లోపాలని సరి చేసుకుంటూ మార్పును అంగీకరిస్తూ మార్పు తీసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అప్పుడే సక్సెస్ వస్తుంది, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ రాదు. సో ఇక్కడ చూడండి, నేచర్ అనేది సో డిఫరెంట్ డిఫరెంట్ గా మారుతూ ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ చెట్టు చూడండి, ఇక్కడ నేను ఎండిపోయింది, ఇక్కడ కలకల్లాడుతుంది, ఇక్కడ చిగుర్లు వస్తున్నాయి, ఇక్కడ కొన్ని కొన్ని ఆకులు రాలిపోతా ఉన్నాయి.
అంటే ఇక్కడ నేచర్ ఒకే రకంగా ఉండదు, ఉంటుందా? ఉంటుందా? ఎట్టి పరిస్థితిలో ఉండదు. అర్థమవుతుందా? సో మరి ఇక్కడ నేను ఒక మాట చెప్తా, నేచర్ ఆల్సో చేంజ్. అంటే ప్రకృతి కూడా ఎప్పటికప్పుడు మారుతా ఉంది. మనం మారపోతే ఎట్లా? మరి మనం మారపోతే ఎట్లా? బీ రెడీ టు యాక్సెప్ట్ చేంజ్. మిమ్మల్ని మీరు మార్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు మార్చుకోకుండా మీ జీవితం మారాలంటే మారదు. ఇది నేను చెప్పాలనుకున్న విషయం. సో కొన్ని విషయాలు అనేది సో క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటా. సో మనం ఏమేం మిస్టేక్స్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మనకు అర్థమైంది. సో కాబట్టి థింక్, ఆలోచించడం, అనలైజ్ చేసడం, రియలైజ్ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి దీంట్లో. మేజర్గా ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే ప్రాక్టికల్గా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రాక్టికల్ ఆలోచించాలి, ప్రాక్టికల్గా విశ్లేషించాలి, ప్రాక్టికల్గా గ్రహించాలి. ఎప్పుడైతే మనకి ప్రాక్టికల్గా మనము గ్రహిస్తామో అప్పుడే మనము చేయగలుగుతాం. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనం అనుకున్నది ఎప్పటికీ చేయలేవు, మనం అనుకున్నది ఎప్పటికీ పొందలేము. అర్థమవుతుందా? సో మరి ఈ రోజు ఈ ప్రెజెంటేషన్ ద్వారా మీరందరూ కూడా సో అంత ప్రాక్టికల్గా ఆలోచించి ప్రాక్టికల్గా నిర్ణయాలు తీసుకొని మీరందరూ కూడా సో మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఫైనల్గా నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. సో తప్పు జరుగుతుందంటే అది ఒకటి మనలో ఉండొచ్చు, మన సీనియర్లో ఉండొచ్చు. సీనియర్లో ఉంటుంది, సీనియర్లో మార్చలేము, సీనియర్స్ని మార్చలేము, గుర్తుపెట్టుకోండి. సో మన సీనియర్లో ఏదైనా మిస్టేక్ ఉంది అంటే వాళ్ళు సర్వీస్ ఇవ్వట్లేదు, సపోర్ట్లు ఇవ్వట్లేదు అంటే ఇక్కడ మనము వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. నేర్చుకోవాల్సింది మనమే, ముందుకెళ్లాల్సింది మనమే. అర్థమవుతుందా? జస్ట్ 3000 పీవీ దగ్గర ఉన్న నేను ఇప్పుడు 3 లక్షల పీవీ చేయగలుగుతున్నా. సో 3000 పీవీ ఉన్నప్పుడు సో నాకు ఎటువంటి సపోర్ట్ లేదు. అయినా నాకు ఎవరు సపోర్ట్ లేదని నేను ఆగిపోలే. నన్ను నేను మార్చుకున్నా. ఎక్కడ ఏం చేస్తే నేను సక్సెస్ అవుతా, ఏం చేస్తే నేను ముందుకెళ్తా, ఏం చేస్తే నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పేసి వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ 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 నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటూ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చిన. అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో అందరు కూడా సో మంచిగా ప్రాక్టికల్ విషయాలు గ్రహించారనుకుంటా. సో మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఈ క్షణం నుంచే మీరు చేసిన చిన్న చిన్న ఏదైతే ఈ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయో వాటిని కరెక్షన్ చేసుకొని మీరు గొప్ప సక్సెస్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు మై హోస్ట్ కుర్మయ్య గారు. Thank you so much, sir.